తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పార్లమెంట్లో కీలక చర్చలు. ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందం, ఈపీఎఫ్ఓ, హైవే ప్రాజెక్టులపై చర్చ కొనసాగుతుంది. నైజీరియా నుంచి ముడి చమురు కొనుగోలు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయ సరఫరాలపై దృష్టి పెట్టింది. హైదరాబాద్లో వర్షాల ప్రభావం. ట్రాఫిక్ సమస్యలపై లోతట్టు ప్రాంతాల నీరు నిలిచే అవకాశం ఉంది. తెలంగాణ రైతులకు హెచ్చరిక. వర్షాల కారణంగా పంటల రక్షణ చర్యలు తీసుకోవాలని సూచన. ఏపీలో రెయిన్ అలర్ట్. కోస్తా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం. రైల్వే సేవల అప్డేట్. వర్షాల ప్రభావంతో కొన్ని రైళ్ల రాకపోకల్లో మార్పులు ఉండొచ్చు. స్టాక్ మార్కెట్. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మార్కెట్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా క్రైమ్ కేసులపై పోలీసుల ప్రత్యేక చర్యలు. ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ. సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం. పిల్లల కోసం జీవితాన్ని ధారపోసిన తండ్రి మరణానికి రాని కూతుర్లు. భారీ వర్షాలకు కొట్టుకుపోతున్న ఉత్తరాది రాష్ట్రాలు. ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. పలు కీలక బిల్లులతో సమగ్ర బడ్జెట్. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్. తెలంగాణలో కుండపోత వర్షాలు. ఐఎండీ అలర్ట్. తెలంగాణలో 2 కీలక పదవులు. బండి ఈటలకు ఛాన్స్. హైదరాబాద్ నాంపల్లి ఇంటర్ బోర్డును ముట్టడించిన ఏబీవీపీ.